హలో పిల్లలు, తెల్లంగి మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మనం ఇంతకుముందు మన ఛానల్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి, తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నింటికీ కూడా సుమారు దగ్గర 200 వీడియోలు అన్నటువంటి ఉన్నాయి. చూడండి, చూసి నవోదయ సీట్ అన్నటువంటిది సంపాదించుకోండి. ఇప్పుడు మనం నవోదయ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి పార్ట్ 2 నాన్న ఫిగర్ మ్యాచింగ్ అన్నటువంటి దాని గురించి చూద్దాం. ఓకేనన్నా? చూడండి అమ్మా, ఫిగర్ మ్యాచింగ్లో మీకు ఒక ఫిగర్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇలాంటి ఒక ఫిగర్ అన్నటువంటిది ఇస్తాడు. ఈ సేమ్ టు సేమ్ ఫిగర్ ఏమాత్రం కూడా చిన్న డిఫరెన్స్ కూడా లేకుండా ఆన్సర్ నెంబర్ 1, 2, 3, 4 ఈ 4 నెంబర్స్ నుంచి ఏదో ఒక్క ఫిగర్లో మాత్రమే యాజ్ ఇట్ ఈజ్గా ఈ డయాగ్రామ్ అన్నటువంటిది ఉంటుంది. తక్కినటువంటి 3 ఫిగర్స్లో కూడా కొద్దిపాటి డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటుంది. కరెక్ట్గా ఏ ఫిగర్ ఉందా అన్నటువంటిది మనం ఐడెంటిఫై చేసి ఆ నెంబర్ని మనం బబ్లింగ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అన్నటువంటిది కరెక్ట్ అవుతుంది. తత్ఫలితంగా మనకి మార్కులు అన్నటువంటివి వస్తాయి. ఈ పార్ట్ నుంచి నాన్న ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2 నుంచి మీకు 4 క్వశ్చన్స్ అన్నటువంటి వస్తాయి. ఈ 4 క్వశ్చన్స్ కూడా 4 × 1.25 మార్క్స్ చొప్పున టోటల్గా 5 మార్క్స్ అన్నటువంటిది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. ఎందుకంటే ప్రీవియస్ గడిచిపోయినటువంటి 20 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి 20 ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి అన్నింటికీ కూడా ఒక దగ్గర చేర్చి మీకు ఆన్సర్ చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు ఈ పార్ట్ నుంచి వచ్చినటువంటి 4 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ మీరు చేయగలరు. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసిన తర్వాత ఎవరో లైక్ చేయట్లేదు నన్ను, తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనన్నా? ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోతాం. చూడండి అమ్మా, ఈ ఫిగర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి 2 లైన్స్, 2 లైన్స్, 3 లైన్స్, 3 లైన్స్ ఉన్నాయి. చూసారా? ఇక్కడ 2, 2 ఉంది, ఇక్కడ 3, 4 ఉంది. కాబట్టి ఇది రాంగ్. థర్డ్ ఫిగర్లో చూడండి అన్న, 2, 2, 3, 3 కరెక్ట్గా ఉంది. కాబట్టి థర్డ్ క్వశ్చన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఇలా ఇచ్చాడు, ఇది రాంగ్ అన్నటువంటిది అవుతుంది. అర్థమైంది కదా నాన్న? ఈ విధంగా ఎక్కడైతే డిఫరెన్స్ ఉందో చూసుకొని ఎటువంటి డిఫరెన్స్ లేనటువంటి ఆన్సర్ ఒకటి ఉంటుంది, దాన్ని జత చేస్తే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అన్నటువంటిది తెలుస్తుంది. చూసారా? ఇది జవహర్ నవోదయ విద్యాలయ 2019లో అడిగినటువంటి క్వశ్చన్. కేవలము ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఓకేనన్న? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇలాంటి నిర్మాణం ఒకటి ఉంది చూడండి. ఈ పార్ట్ అన్నటువంటి ఇందులో ఉందా? లేదు. కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి అన్న, ఈ హైట్లో ఉంది, ఇక్కడ ఈ హైట్లో ఉంది, ఇది పైకి ఉంది చూడండి. కాబట్టి ఇది ఇంకా రాంగ్. దీనికి ఇలా 2 ఇవి ఉండాలి, లేవు, ఇది కూడా రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ 2 యారోస్ ఉండాలి చూడండి. ఇక్కడ యారోలు ఉన్నాయి చూసారా? ఈ యారోలు అన్నటువంటివి అక్కడ లేవు. కాబట్టి 4th డయాగ్రామ్ కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది ఒకటే ఉందనన్న, అది మనం కరెక్ట్ ఆన్సర్గా గుర్తించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క విషయం చూడండి. 3 క్వశ్చన్లు అన్నటువంటిది రాంగ్ అయినప్పుడు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఈ యారో ఉందా, ఈ యారో ఉందా, ఓకే ఈ యారో ఉంది, ఈ యారో ఉంది, ఇక్కడ ఇలాంటి నిర్మాణం ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇలా ఉంది అని మాత్రం చూడొద్దు. ఎప్పుడైతే 3 రాంగ్లు అన్నటువంటిది మనకి డి రాంగ్ అని తెలిసింది, సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, కాబట్టి మిగిలినటువంటిది బబ్లింగ్ చేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీకి మనకి ఇచ్చినటువంటి టైము 1 అవర్ నాన్న, 1 అవర్. మ్యాథమెటిక్స్కి ఇచ్చినటువంటి టైము ½ an hour. లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్
లాంగ్వేజ్కి ఇచ్చినటువంటి టైము హాఫ్ అన్ అవర్. కానీ మీకు మ్యాథ్స్కి 100% కూడాను హాఫ్ అన్ అవర్ సరిపోదు. కాబట్టి 1 అవర్ మెంటల్ ఎబిలిటీ అన్నటువంటిది కేవలము హాఫ్ అన్ అవర్ లోపల చెయ్యండి. ఈ హాఫ్ అన్ అవర్ మ్యాథమెటిక్స్కి ఉపయోగించుకొని మ్యాథ్స్లో మంచి మార్క్స్ అన్నటువంటివి తెచ్చుకోండి. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. క్వశ్చన్ ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు 4 యారోస్ కూడా బయట వైపే వెళ్తున్నాయి. 4 యారోస్ కూడా బయట వైపే వెళ్తున్నాయి. ఇక్కడ చూస్తే ఒక యారో లోపల వైపు వస్తుంది చూడండి అన్న. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఒక యారో లోపల వైపు వస్తుంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఒక యారో లోపల వైపు వెళ్తుంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలింది ఏది? ఇదిగోండి 4 యారోస్ కూడాను బయట వైపే వెళ్తున్నాయి. కాబట్టి 4th ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఒక యారో ఉంది, ఇక్కడ ఒక రౌండ్ ఉంది. ఈ రౌండ్లో మధ్యలో గీత ఉంది చూడండి. ఇక్కడ మధ్యలో గీత ఉంది, ఇలా గీత ఉంది లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత ఇక్కడ యారో ఉండాలి, ఇక్కడ రౌండ్ ఉండాలి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒక యారోలా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒక బాక్స్లా ఇచ్చాడు. కాబట్టి 4th ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది ఏంటి? సెకండ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్లో దీంట్లో మైనస్ లాంటి గుర్తు ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ నిలువుగా ఇచ్చాడు, ఇలా అడ్డంగా ఇవ్వకుండా నిలువుగా ఇచ్చాడు. 2 ఆప్షన్లు అన్నటువంటివి మనకి పోయాయి. ఇక్కడ సన్నంగా ఉంది చూడండి నాన్న. ఈ బేస్కుని పైన గ్లాస్కి సన్నంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే డిఫరెన్స్గా ఉంది, ఇలా లావుగా ఉంది. కాబట్టి ఆన్సర్ అయిపోయింది. ఇంక ఈ ఆన్సర్ చూసుకోవద్దు, మిగిలినటువంటి ఏకైక ఆన్సరే మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నటువంటిది అవుతుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ పైన వైట్ బాక్స్ ఉంది, ఇక్కడ వైట్ బాక్స్ ఉంది, ఇక్కడ ఒక వైట్ బాక్స్ ఉండాలి, ఉందా? లేదు. కాబట్టి ఒకటి రాంగ్ ఆన్సర్. ఇక్కడ వైట్ బాక్స్ ఉండాలి, లేదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అన్న. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లైన్ యాడింగ్ ఉంది చూడండి అన్న. ఇక్కడ ఒక లైన్ కొత్తగా యాడ్ అయి ఉంది. ఇక్కడ ఉందా లైను? ఇక్కడ లేదు లైను. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఇంకా మిగిలినటువంటిది 3rd ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి అమ్మా. ఇక్కడ మీరు చూస్తే ఒక హాఫ్ సర్కిల్ నెల వంకలా ఉంది ఇలా. ఇక్కడ చూడండి స్క్వేర్ ఇచ్చాడు, ఆప్షన్ పోయింది. ఇక్కడ చూస్తే మీకు పెద్దది ఇచ్చాడు, ఇక్కడ 3 ప్లస్లు అన్నటువంటి ఉన్నాయి, ఈ ఆప్షన్ కూడా పోయింది. ఇక్కడ 3 ప్లస్లు ఉన్నాయి, ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి, కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది. ఇంకా మిగిలినటువంటిది సెకండ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా? చూడండి నెక్స్ట్, ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారమ్మా. ఇక్కడ ఒక లైన్ అన్నటువంటిది ఉంది, ఇక్కడ మీరు చూస్తే లైన్ అన్నటువంటిది లేదు, కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. ఇక్కడ కొత్తగా ఇలా ఒక లైన్ వచ్చి చేరింది, ఇక్కడేమీ లైన్ లేదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అయింది. తర్వాత చూడండి అమ్మా, ఇక్కడ జీరో లాంటిది చేరింది ఎస్కి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయింది. ఇంకా మిగిలినటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ ఫిగర్లో మీకు ఇలా ఉంది చూడండి. క్వశ్చన్ ఫిగర్లో మీకు ఇలా ఉంది, ఇక్కడ చూడండి ఇలా రివర్స్లో ఉంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి అమ్మ, ఇలా రివర్స్లో ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. ఇక్కడ ఇంటూ ప్లస్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మీకు 2 కూడా క్రాస్ మార్క్సే ఉన్నాయి చూడండి, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మిగిలినటువంటిది 4th వన్ అన్నటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి నన్ను, ఇక్కడ బ్లాక్ వైట్ ఐ బ్లాక్ ఐ, ఇక్కడ బ్లాక్ ఐ వైట్ ఐ, బ్లాక్ ఐ వైట్ ఐ ఆపోజిట్లో ఉన్నాయి చూడండి, కాబట్టి ఇవి 2 రాంగ్ ఆన్సర్ అన్నటువంటివి అవుతాయి. నెక్స్ట్ చూస్తే లెఫ్ట్ టు రైట్ ఉంది యారో మార్కు, ఇక్కడ చూస్తే రైట్ టు లెఫ్ట్ ఉంది యారో మార్కు,
కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. మిగిలినటువంటి ఫిగరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏదైతే ఈ ఫిగర్ ఉందో ఇక్కడ లేదు, అవునా? కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది లెఫ్ట్ రైట్ ఉండి ఇక్కడ డాట్ ఉంది. ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ రైట్ ఇలా ఉంది, కాబట్టి రివర్స్లో ఉంది దీనికి, కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. పైన చూడండి ట్రయాంగిల్ కొత్తగా యాడ్ అయింది, ఇందులో ట్రయాంగిల్ లేదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. మిగిలినది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ బాక్స్లో ఉన్నటువంటి ఈ స్క్వేరు, దీనికి ఉన్నటువంటి లైన్స్ చూడండి ఎలా ఉన్నది. ఇక్కడ చిన్న ముద్దలా వచ్చింది చూడండి ఇక్కడ ఇందులో, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4 వైపులో కూడా 4 సర్కిల్స్ ఉన్నాయి, ఇందులో సర్కిల్స్ లేవు, ఇది రాంగ్ ఆన్సర్. ఇందులో 4 సర్కిల్స్ కూడా లేవు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది థర్డ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి అన్న, 3 కూడా సర్కిల్స్ ఉన్నాయి, ఇందులో 3 లేవు, ఉండాల్సింది ఇక్కడ, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ లేదు, ఇది రాంగ్ ఆన్సర్. ఇందులో 2 సర్కిల్సే ఉన్నాయి, రాంగ్ ఆన్సర్. ఇది యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్లా ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, వైట్ డాట్ బ్లాక్ డాట్. వైట్ డాట్ బ్లాక్ డాట్కి బ్లాక్ డాట్ వైట్, బ్లాక్ వైట్, ఇవి 2 పోయినాయి నాన్న. చూసారా, ఇక్కడ ఒక లైన్ అన్నటువంటిది కొత్తగా యాడ్ అయింది చూడండి, ఇందులో లేదు, ఇక్కడ లైన్ అన్నటువంటిది లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ సెంటర్లో కర్ణానికి సెంటర్లో ఒక రౌండ్ ఉంది, ఇక్కడ కార్నర్లో ఉంది, ఇక్కడ ఇటువైపు కార్నర్లో ఉంది, ఇది పూర్తిగా స్క్వేర్ ఇచ్చేసాడు, రాంగ్. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటిది ఫోర్త్ డయాగ్రామ్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి అమ్మా, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రౌండ్, ఇక్కడ ఇచ్చినటువంటిది ఈ స్క్వేర్, అర్థమైంది కదా. కాబట్టి ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అయింది. ఓకేనన్నా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇచ్చాడో ఇది ట్రయాంగిల్, అర్థమైంది కదా. ట్రయాంగిల్కి 2 దగ్గరలో కూడా స్క్వేర్ ఇచ్చాడు చూడండి, కాబట్టి ఈ 2 కూడా రాంగ్ ఆన్సర్సే అవుతున్నాయి. 1 and 2 ఆల్సో రాంగ్. ఇంకా మిగిలినటువంటిది 3 ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ డయాగ్రామ్లో చూడండి, జీప్కి ఇక్కడ వచ్చినటువంటిది బ్లాక్ టైర్ వైట్ టైర్ అనుకోండి, బ్లాక్ వైట్. ఇక్కడ చూస్తే వైట్ అండ్ బ్లాక్ రివర్స్లో ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఓకేనన్నా. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లైట్ లాంటిది బ్లాక్లో ఉంది, ఇక్కడ చూడండి ఇది వైట్లో ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి అన్న, బ్లాక్లో ఉంది, మీరు కనుక ఇక్కడ చూస్తే ఇది కిందికి ఉండాలి ప్లస్ బ్లాక్లో ఉండాలి, వైట్లో ఉంది, రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఫిగర్ చూడండి అమ్మా, మధ్యలో 2 స్ట్రైట్ లైన్స్, మీద కింద కొద్దిగా ఇలా 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 జిగ్జాగ్ లైన్స్ ఇచ్చాడు, ఇదిగోండి ఇది 4 కూడా స్ట్రైట్ లైన్స్ పోయింది, మధ్యలో ఒక గజిబిజి లైన్ అన్నటువంటిది వచ్చింది, ఇది పోయింది, ఇది ఇలా వర్టికల్గా ఇచ్చాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటి సెకండ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈ పిల్లిని చూడండి, ఈ పిల్లి తోక ఎలా పైకెత్తింది, ఇలా పైకెత్తుంది, దీని తోక చూడండి కిందికి దించుంది. ఈ పిల్లికి ఆ పిల్లి రివర్స్లో తిరిగింది, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఈ పిల్లి తోక కూడా చూడండి అమ్మా ఇలా కిందికి పెట్టింది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీరు చూసినట్లయితే 4 కూడా మీకు స్క్వేర్సే ఉన్నాయి, అన్నీ కూడాను ఇవి 2 ఇలా చూడండి, ఈ రెండింటికి కూడా ఇలా కిందికి ఉన్నాయి, ఈ 2 ఆపోజిట్లో ఉన్నాయి, అర్థమైంది కదా. కాబట్టి ఇవి 2 ఆపోజిట్లో ఇటువైపు ఉండాలి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి అన్న,
ఇవి రెండు ఇలా ఉండాలి, అది కూడా ఇటువైపే ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. ఇంకా మిగిలినటువంటి చూడండి అన్న, ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్కి ఇలా ఉండాలి. చూసారా, ఇటువైపు ఉండాలి. ఈ స్క్వేర్ అన్నటువంటిది ఇటువైపు ఇలా ఉండాలి. లేదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. 2 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మధ్యలో చూడండి అమ్మా, సర్కిల్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, సర్కిల్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ పూర్తిగా ఇలా ఫ్లవర్లా వచ్చింది, రాంగ్ ఆన్సర్. ఓకేనన్న. నెక్స్ట్ చూడండి, ఇలా కార్నర్స్లో రౌండ్గా మారింది, రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది ఒకే ఒక డయాగ్రామ్ ఉంది, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఇక్కడ ఏవైతే ఇక్కడ 2 లైన్స్ ఇలా ఉన్నాయో, ఇలా 2 లైన్స్ అన్నటువంటి లేవు, ఇక్కడ ఒకే లైన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ చూడండి అన్న, ఇక్కడ ఏమీ వైట్ పెయింట్ లేదు, ఇందులో ఇక్కడ వైట్ పెయింట్ వేసి ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏమీ వైట్ కలర్ లేదు, ఇక్కడ వైట్ కలర్ వేసి ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, ఇందులో ఉన్నటువంటి వాటర్ ఫిల్లింగ్ లైన్స్ ఇలా హార్జెంటల్గా ఇచ్చాడు, ఇక్కడ వర్టికల్గా ఇచ్చాడు, రాంగ్. ఇది నీట్గా గ్లాస్ లాగా వెళ్ళేది, ఇది రాంగ్. ఇది కూడా రాంగ్. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటిది సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఈ సర్కిల్కి పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏది ఉందో అది వైట్లో ఉంది, ఇక్కడ బ్లాక్లో ఉంది, రాంగ్. తర్వాత ఇక్కడ చూడండి నన్ను, ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా వైట్ కలర్లో ఇచ్చాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది ఫోర్త్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అన్న, ఇక్కడ ఇలా ఉంది, బయటకు వచ్చేది కూడా ఇలా ఉంది. చూసారా, ఇక్కడ గుర్తు లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఉన్నటువంటి ఇందులో ఎలా 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 లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, పూర్తిగా వేయలేదు వీడు, ఇలా వదిలేశాడు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. మిగిలినటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ కలిసాయి నాన్నవి, ఇలా కలిసి ఉన్నాయి, ఇక్కడ ఇవి కలిసి లేవు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇలా ఇది రౌండ్గా వచ్చాయి కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ మధ్యలో చూసినట్లయితే ఇక్కడ స్క్వేర్లా ఉంది, ఇక్కడ చూడండి ఇలా లోనికి లాగింది, ఇలా ఉంది ఇక్కడ కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఫోర్త్ వన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న, 1 ఖాళీ ఏం లేవు, ఇక్కడ 2 3, ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ 3 ఉండాలి, రాంగ్ ఆన్సర్. ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఉండాలి, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఉండాలి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్గా ఉన్నటువంటిది మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, ఇలా క్వశ్చన్ డయాగ్రామ్లో ఇక్కడ యారో కింద డాట్, పైన డాటు కింద యారో కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2 యారోసే ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ అన్నటువంటిది అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 2 డాట్లు ఒక యారో ఉంది, ఇక్కడ 3 కూడా యారోసే ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మిగిలినటువంటిది చూసుకోవద్దని చెప్పాను, ఫోర్త్ ఆన్సర్ మీకు, అదే కరెక్ట్ ఆన్సర్ అన్నటువంటిది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒక వైట్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఉండాలి, లేదు, ఇక్కడ ఉండాలి, లేదు. ఓకే, ఇక్కడ బ్లాక్ డాట్ ఉంది, బ్లాక్ సర్కిల్ ఉంది, ఇక్కడ మనకి సెకండ్లో వైట్ సర్కిల్ ఇచ్చాడు, పోయింది. మిగిలినటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అన్న, ఇక్కడ ఉన్నటువంటిది ఇలాంటి నిర్మాణం ఉంది, ఇలా ఈ మధ్యలో ఇలా ఒక ట్రయాంగిల్ అండ్ షేప్ ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ స్క్వేర్ లాంటి షేప్ ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇవి 2 లైన్స్ ప్రత్యేకంగా యాడ్ అయ్యాయి, రాంగ్ ఆన్సర్. ఫోర్త్ వన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 రాంగ్ ఆన్సర్లు ఎప్పుడు వచ్చాయో వెంటనే మీరు నెక్స్ట్ డయాగ్రామ్కే రైట్ పెట్టేసి బబ్లింగ్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ చూడండి ఒక చిన్న డాట్ లాంటిది ఉంది, ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, ఇక్కడ ఇలా క్రాస్ ఉండి ఉండాలి, ఇలా లేదు, ఇది కూడా
రాంగ్ అన్నటువంటిది అయింది. ఇక్కడ చూడండి అన్న, ఇటువైపు 2 ఓకే, ఇటువైపు 2 ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇంక మిగిలినది ఏది? ఫస్ట్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇవి 2 కూడాను ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ కిందకి ఉన్నాయి చూడండి అన్న. ఓకే, ఇవి సైడ్ బై సైడ్ ఉన్నాయి చూడండి, రాంగ్. ఇందులో అస్సలు లేవు, రాంగ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడికి ఉండాలి, ఇది పైకి వెళ్ళింది చూడండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అన్నటువంటిది అవుతుంది. మిగిలినటువంటిది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అన్న, ఇక్కడ ఇటువంటిది ఈ డాట్, దాని కింద ఒక లైన్, డాట్ వైట్గా ఉంది, ఇందులో బ్లాక్గా ఉంది, ఇందులో లైన్ అన్నటువంటిది లేదు. ఇక్కడ 2 కూడా ఈ ఐస్ లాంటివి సర్కిల్స్ బ్లాక్గా ఉన్నాయి, ఇక్కడ ఒకటి వైట్ ఒకటి బ్లాక్ ఉంది. ఇంకా మిగిలినటువంటి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్ వచ్చింది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది, రాంగ్ ఆన్సర్. పైన స్క్వేర్, కింద ట్రయాంగిల్. ఇక్కడ చూడండి స్క్వేర్ వచ్చింది, రాంగ్ ఆన్సర్. తక్కినటువంటి ఏ క్వశ్చన్ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ అన్న, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటిది ఇలాంటి ఎస్ లాంటిది ఇలా ఉంది చూడండి, చూసారా? ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చిన్న కర్వ్ ఉంది చూడండి, ఇక్కడ ఈ కర్వ్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మ, ఇలాంటి లైన్స్ ఉన్నాయి, ఏది? ఇక్కడ ఇలాంటి లైను, ఇక్కడ ఇలాంటి లైను ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లేవు, ఇక్కడ లైన్ లేదు, ఇక్కడ లైన్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి అన్న, ఇంటూ ట్రయాంగిల్, ఇంటుకు బదులు ఇక్కడ స్క్వేర్ వచ్చింది, రాంగ్. ఇక్కడ స్క్వేర్ వచ్చింది, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్వస్తిక్ మార్క్ అన్నటువంటి క్లియర్గా ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది. ఓకే, కానీ ఇక్కడ చూడండి స్వస్తిక్ ఇలా పైకి ఉండాల్సినట్టు కిందికి ఉండాలి, ఇలా ఉన్నది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూడండి అన్న, ఈ ట్రయాంగిల్లో ఇలా లైన్ ఉండాలి, ఏదైతే ఇక్కడ ట్రయాంగిల్ ఉందో ఇక్కడ లైన్ ఉండాలి, ఇక్కడ లేదు, రాంగ్ ఆన్సర్. ఓకేనన్నా? నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ లాగా ఇచ్చాడు చూడండి, ఇందులో లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉండాలి, ఉందా? ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి లైన్, ఇది ఇందులో లేదు, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. థర్డ్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఒక యారో మార్క్ అన్నటువంటిది ఉంది, యారో మార్క్ ఉంది, ఇక్కడ లోపలికి ఇక్కడ ఉంది, ఇది రాంగ్. ఇది పైకి ఉంది, ఇది రాంగ్. ఇక్కడ డాట్ ఉంది, ఇది రాంగ్. మిగిలినటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా పైకి యారో ఉంది, ఇక్కడ యారో లేదు, ఇది రాంగ్. ఇక్కడ ఇలా ములుకు లాంటిది ఇలా ఉంది, ఇది ఇక్కడ యారో వచ్చింది, బోత్ సైడ్ కూడా యారోస్ వచ్చింది కాబట్టి 2 రాంగ్ ఆప్షన్స్. మిగిలినటువంటిది ఏది మిగిలిందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి, కావాలంటే స్లో పెట్టుకొని చూడండి స్పీడ్ అవుతుంది అనుకుంటే, కానీ స్కిప్ మాత్రం చేయకండి. ఈ ఒక్క వీడియో చూసినంత మాత్రం చేత ఈ పార్ట్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు మీకు వచ్చినట్టు అవుతుంది కాబట్టి మర్చిపోకుండా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లో ఒకే రౌండ్ ఉంది, ఇక్కడ చూడండి అన్న 2 రౌండ్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఒకే రౌండ్ ఉంది, ఇక్కడ 2 రౌండ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకే ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. చూసారా నాన్న? ఇందులో కొత్తగా స్క్వేర్ వచ్చి చేరింది, ఇందులో స్క్వేర్ ఏమీ లేదు కాబట్టి అది కూడా ఆప్షన్ రాంగ్ అవుతుంది. మిగిలినటువంటి థర్డ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ పైన ఒక ఇంటూ కింద ఒక ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ ఇలాంటి గుర్తుంది, ఇది రాంగ్. ఇక్కడ ఇంటూ ఇటువైపు ఇలాంటి లైన్ ఎలా ఉంది చూసారా? ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇది లేదు. ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇది లేదు. మిగిలినటువంటిది ఏ ఆప్షన్ ఉందో అదే కరెక్ట్ ఆప్షన్ అన్నటువంటిది అవుతుంది. నెక్స్ట్ చూడండి అన్న, ఈ స్క్వేర్ని కరెక్ట్గా వాడు 4 పార్ట్స్ అన్నటువంటిది చేశాడు. ఇలా క్రాస్గా చేశాడు, ఇలా చేశాడు, ఇందులో 4 లైన్స్ గీశాడు, ఇందులో చూడండి అమ్మా 4 లైన్స్ అన్నటువంటిది డ్రా చేశాడు.
కాబట్టి ఇది కూడా రాంగ్. ఇంకా మిగిలినటువంటిది 1 అన్నటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో ఒక లైన్ ఉంది చూడండి, ఇందులో లేదు, రాంగ్. ఇందులో లేదు, రాంగ్. ఇందులో చూడండి, థర్డ్లో చూడండి అమ్మా, ఇలా పైకి ఉంది లైన్, కాబట్టి ఇది కూడా రాంగ్. మిగిలినటువంటి ఆప్షన్ 4th ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇందులో 1 2 3 ఈ 3 ఎలా ఉన్నాయో చూడు. 3లో ఇక్కడ ఇది ఉండాలి, లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడున్నది ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇవి 2 లెఫ్ట్ సైడ్ వచ్చాయి, రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటి 4th ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి అన్న, ఇక్కడ ఎస్ ఉంది, ఇటువైపు వెళ్ళేసరికి 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ 0 ఉంది, రాంగ్. ఓకే, ఇక్కడ ఎస్, ఇక్కడ 2 లైన్స్ ఓకే. ఇక్కడ ఏమి క్వశ్చన్ ఫిగర్లో ఏమి ఈలే, కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్కి అయ్యేసరికి ఇక్కడ ఒక ఎస్ వచ్చింది, 4thలో కూడా ఎస్ వచ్చింది, ఇవి కూడా రాంగ్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ కనుక మీకు వచ్చినట్లయితే మీకు యాడ్ స్కోర్ అన్నటువంటిది వస్తుంది. ఇందులో 4 ఫిగర్లు కూడా ఒకటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అవ్వనప్పుడు అందరికీ కూడా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా 1 మార్క్ అన్నటువంటిది, 1 మార్కులు 1.25 మార్క్స్ అన్నటువంటిది అందరి పిల్లలకి కూడా బబ్లింగ్ చేస్తే చాలు, ఏ ఆప్షన్ చేసినా సరే 1.25 మార్క్స్ అన్నటువంటి యాడ్ స్కోర్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇందులో క్రాస్ మార్క్ ఉంది. క్రాస్ మార్క్స్కి ఇక్కడ లైన్స్ యాడ్ అయ్యాయి. ఇందులో ప్లస్ మార్క్ ఉంది చూడండి, రాంగ్. ఇందులో ఈ 2 లైన్స్ అన్నటువంటివి యాడ్ అయ్యాయి, రాంగ్. ఇక మిగిలినటువంటిది 4th ఆప్షన్ ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఈ ట్రయాంగిల్ పైన ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ చివరికి మోస్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ పెద్దది చిన్నది ఉన్నది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. మిగిలినటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ట్రయాంగిల్లో ఇలాంటి చిన్న ట్రయాంగిల్ ఉండి దీనికి ఎలా ఉంది, ఇది ఇటువైపు నుంచి ఇటువైపు ఉంది రివర్స్లో, ఇది కిందికి ఉంది, ఇది పూర్తిగా పైనుంచి కిందికి ఉంది, రాంగ్. ఇంకా మిగిలినటువంటిది థర్డ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డాట్ ఇంటూ డాట్ రాంగ్. ఇవి 2 ఇంటూ డాట్ ఇలా తిరిగిపోయినాయి, ఇవి 2 రాంగ్. ఇంకా మిగిలినటువంటిది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనన్నా, చూశారు కదా. ఈ వీడియోని చూసినంత మాత్రం చేత ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఈ పార్ట్లో వచ్చినటువంటి 4 క్వశ్చన్స్ కూడా 4 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఇప్పుడు చూస్తున్నటువంటి పిల్లలందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి. అవసరం ఉంటుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనన్నా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.